స్టార్ట్ పల్లెపల్లెకి బీఎస్పీ ప్రోగ్రాంలో ఈరోజు పాములపాడు మండలము మిట్టగందాల గ్రామంలో ఉన్నాము. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ మురికి కాలువ ఇలాగే ఉంది, ఇప్పుడు వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం ఇలాగే ఉంది. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇట్లా ముందుకు పోతే ఎస్సీ కాలనీలు బీసీ కాలనీలు ఉన్నాయి, మిగతా రోడ్ అంతా నీట్గా ఉంది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి దళిత వాడలు మాత్రమే ఇంత గలీజ్గా తయారైనాయి. ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కాలనీలకు ఇంత స్థితిగతి పట్టిందంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కేవలం ప్రభుత్వంలో వీళ్ళ దగ్గర పన్నులు తీసుకొని పన్నుల డబ్బుల ద్వారా జీతాలు తీసుకొని వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. ప్రజలు రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లో ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పి బహుజన్ సమాజ్ పార్టీని బలపరచాలని బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. త్వరలో ఈ కాలువ చేయకపోతే ఈ మురికి నీరుకు ఈయన వీళ్ళు అరెస్ట్ చేసి ఇటు పక్క బ్రిడ్జి కట్టి ఇక్కడ నీట్గా చేయకపోతే మేము ధర్నా చేసి దీని మీద కోర్టు వరకు వెళ్తామని తెలియజేయడం అయింది. నా పేరు గద్దెల లాజర్, బహుజన్ సమాజ్ పార్టీ నందికొట్కూరు ఇన్ఛార్జి, నంద్యాల అధ్యక్షుడు. అందరికీ జై భీమ్. నా పేరు ఎం వెంకటరమణ, బహుజన్ సమాజ్ పార్టీ నందికొట్కూరు మరి అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. మిట్టగందాల గ్రామానికి గత 2014 వచ్చినాము, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. నియర్లీ దగ్గర అంటే కూడా 10 సంవత్సరాలైనా కూడా ఈ ఎస్సీ కాలనీ యొక్క రోడ్డు యొక్క తలరాత మారినట్టు మరి కనపడతలేదు. దయచేసి గమనించండి. మహానుభావుడు మరి భారతరత్న మరి అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఇలాంటి దయనీయమైన స్థితి ఉందంటే సిగ్గుచేటు. కూటమి ప్రభుత్వము మరి నిద్రపోతుందో ప్రజల శ్రేయస్సు కోరుతుందో మీరే గమనించాల్సిందిగా యావత్ ప్రజానికానికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ కరెక్ట్ ఈ వాడ ఎస్సీ వాడ మరియు ఇక్కడ బీసీ వాడ మొదలవుతుంది. ఎందుకు ఇంత వివక్షత చూపిస్తున్నారు? బీసీకి రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం ప్రగల్భాలు పలకడం కాదు, వాళ్ళు నివాస యోగ్యాలు మరి వాళ్ళకున్నటువంటి కాలువలు మురికి కాలువలు సక్రమంగా నిర్వహిస్తూ వారి ఆరోగ్యాలకు కూడా పాటుపడవలసినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. కానీ అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము పల్లెకు బీఎస్పీ కార్యక్రమం అనేటువంటి కార్యక్రమం ద్వారా మా బీఎస్పీ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఎస్సీ బీసీల మధ్య ఇంత వివక్షత చూపిస్తే రాబోయే కాలంలో వచ్చేటువంటి స్థానిక ఎలక్షన్లో మరి మీకు బుద్ధి చెప్పడానికి యావత్ ప్రజానికాన్ని చైతన్యం చేయడానికి మేము ఏమాత్రం వెనకం చేయము. దయచేసి ఇప్పటికైనా దీనికి సంబంధించినటువంటి నిధులను మీరు మంజూరు చేసి యావత్ మీరు అతి త్వరలో ఇక్కడ ఈ మురికివాడ లేకుండా చేసి ఈ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి ప్రజల ఆరోగ్యానికి మీరు బాధ్యత వహిస్తారని ఇందు మూలంగా మీకు మరి బీఎస్పీ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఇంతటితో నేను ముగిస్తూ ఉన్నాను. చూస్తారు పోతారు చెప్తాంలేమ్మా.